కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించారు. పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జి చిక్కాల వరలక్ష్మి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిఠాపురం అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం పార్టీని బలోపేతం చేయడానికి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్తున్నామని తెలిపారు. పిఠాపురంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటికి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రీతమ నాయకుడు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మన పిఠాపురానికి శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉండబోతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నేను పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి ప్రతి వార్డుని కూడా ఇన్స్పెక్ట్ చేస్తూ ఇవాళ 10వ వార్డుకి వచ్చానండి. ఇక్కడ మిరపకాయ వీధిలో ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో ఒక పురాతనమైన ఆశ్రమం సీతారామాంజనేయ స్వామి ఆశ్రమం ఉందండి. ఇది 1940లో స్టార్ట్ అయ్యింది. బెండపూడి నుంచి ఒక స్వామీజీ వచ్చి ఈ ఆశ్రమాన్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా ప్రతి అంటే కొన్ని వేల పెళ్ళిళ్ళు ఇక్కడ జరిగాయండి ఈ ఆశ్రమంలో. ప్రస్తుతం ఈ ఆశ్రమం దీనావస్థలో ఉంది. మనకి కుంతిమాల స్వామి గుడి ఎండోమెంట్స్ పరిధిలో ఇది ఉంది. మేడం గారితో ఇప్పుడే నేను మాట్లాడాను. ఆవిడ చెప్పిన దాన్ని బట్టి ప్రతి డిసెంబర్లో కూడా ఇక్కడ స్వామీజీకి పుట్టినరోజు వేడుకలు చేస్తారటండి. తర్వాత ఇక్కడ షాపుల మీద వచ్చే ఆదాయంతోనే ఆ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. మనకి మన ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు టెంపుల్ సిటీగా పిఠాపురాన్ని అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంతో గ్రాంట్స్ కొన్ని అందించడం జరిగిందండి. ఆ విధంగానే ఈ ఆశ్రమానికి కూడా 40 లక్షల రూపాయల గ్రాంట్ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన వర్క్ అంతా కూడా 10 రోజుల్లో స్టార్ట్ చేస్తామని చెప్పేసి మన కుంతిమాస్వామి ఈవో గారు ఇప్పుడే చెప్పారు. దీనికి సంబంధించి ఏంటంటే ఆ వచ్చిన గ్రాంట్ చుట్టూ ప్రహారీని నిర్మించడానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా చెప్పారు. ఇది ఇంచుమించుగా ఆల్మోస్ట్ 2 ఎకరాల స్థలంలో ఉన్న ఇది అండి. కాదండి, నేను ఇప్పుడే మాట్లాడలేదు. దానికి సంబంధించి వెనకాల మీరు చూస్తున్నారు కదా, ఇవి అన్ని మెట్టుతో ఉండి ఒక బిల్డింగ్ కింద ఉండి అటుపక్క ఇటుపక్క కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి విడిది ఇచ్చేటట్టుగా గదులు కూడా ఉండేవట. అవన్నీ కూడా ఇప్పుడు డిమాలిష్